హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ లేసి నేను ఏ పనులు చేసుకుంటానో చెప్తాను. ముందుగా రైస్ అయితే ఒక పావు గంట నుంచి అరగంట వరకు నానబెట్టుకుంటానండి. అప్పుడు చక్కగా రైస్ అనేది చాలా మెత్తగా ఉంటుంది. నెక్స్ట్ ఈరోజు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ నేను ఎప్పుడు ఒకేలా మాత్రం చేయనండి. డిఫరెంట్‌గా చేస్తూ ఉంటాను. ఈరోజు ఒక ప్రాసెస్‌లో చూద్దాం. ముందుగా ఉప్పు వేసుకోండి. కళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కారం ఒక అర టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. టైం ఉంటే ఒక 10 నిమిషాలు అయితే నాననివ్వండి. తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు అనేది యాడ్ చేసి అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ కానీ చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. 5 నిమిషాల్లో మనకు చక్కగా మగ్గిపోతుంది. నెక్స్ట్ అందులో మనం టమాటాలు అయితే యాడ్ చేసుకుందాం. నేను ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్తో నేను వాటర్ అయితే వేసుకుంటున్నానండి గ్రేవీ కోసం. కళ్ళుప్పు అయితే ఇక్కడ ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు వేసుకోండి. చెక్క, లవంగాలు, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొబ్బరి మొత్తం నేను దంచుకొని వేసుకుంటున్నానండి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్. వైట్ రైస్ చికెన్ కర్రీ ఇదేనండి మా స్పెషల్. బాయ్.